హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ టెక్ ట్యూబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మీ కంప్యూటర్లో హార్డ్ డిస్క్ డిటెక్ట్ అవ్వకపోతే మన ఇక్కడ మానిటర్ పైన మెసేజ్ చూపిస్తుంది చూసారా. ఇలాంటి మెసేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ మీకు మానిటర్ పైన చూపిస్తుందంటే మీకు హార్డ్ డిస్క్ అక్కడ ఫెయిల్ అయితేనే మీకు ఇలాంటి మెసేజ్ అయితే చూపిస్తుంది. రీబూట్ అండ్ సెలెక్ట్ ప్రాపర్ బూట్ డివైస్ ఆర్ ఇన్సర్ట్ బూట్ మీడియా ఇన్ సెలెక్టెడ్ బూట్ డివైస్ అండ్ ప్రెస్ ఎనీకి ఇలాంటి మెసేజ్ అయితే మీకు మానిటర్ పైన వస్తుంది. ఇప్పుడు ఇలాంటి మెసేజ్ మీ మానిటర్ పైన చూపిస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో. ఇప్పుడు దీనికోసం అయితే ముందు మీ సిస్టమ్ని షట్ డౌన్ చేసుకోండి. షట్ డౌన్ చేసుకున్న తర్వాత హార్డ్ డిస్క్కి కేబుల్స్ అన్నీ ప్రాపర్గా కనెక్ట్ చేశారో లేదో చూసుకోండి. ప్రాపర్గా కనెక్ట్ చేయకపోతే మళ్ళీ రీకనెక్ట్ అయితే చేయండి కేబుల్స్ని. హార్డ్ డిస్క్కి సంబంధించిన కేబుల్స్ అయితే ప్రాపర్గా ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ సిస్టమ్ని అయితే ఆన్ చేసుకోండి. మీ సిస్టమ్ని ఆన్ చేసుకొని చూడండి. ఆన్ చేసుకున్నాక మీకు హార్డ్ డిస్క్ అప్పటికి కూడా డిటెక్ట్ అవుతుందా లేదా అనేది అయితే చూద్దాం. ఇప్పుడు నేనైతే కేబుల్స్ అన్ని ప్రాపర్గా కనెక్ట్ చేశాను. ఇందాక మనకు మానిటర్ పైన చూపించిన మెసేజ్ పోయిందా ఉందా? ఇప్పుడు మెసేజ్ అయితే పోయిందండి. హార్డ్ డిస్క్ అయితే చూపిస్తుంది డిటెక్ట్ అయింది. ఈ విధంగా చేస్తే మీకు కూడా ఇలాంటి ఇష్యూ మీ కంప్యూటర్లో వస్తే ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే చేయండి. మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఇదంటే ఈరోజు మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మన వీడియో అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది.